ప్రభుత్వానికి పరిశ్రమలకు మధ్య వారధిలా పనిచేయడానికి ఏర్పడింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ కాబడిన కంపెనీలను గుర్తించి అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ఆలోచన విధానం విజన్ 2047కి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలతో పాటు ఉద్యోగస్తులు కూడా అవార్డ్స్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు పారిశ్రామికవేత్తలకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ లో సక్సెస్ సాధించినటువంటి ఒక 15 రంగాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇవ్వడానికి ఆలోచన చేస్తూ కర్టన్ రైజర్ కింద ఈ రోజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, అలాగే ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు భాస్కరరావు గారు, రాజశేఖర్ గారు, జిల్లా కలెక్టర్ గారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ ఏపీ ఛాంబర్స్ ఒక పక్క ప్రభుత్వానికి, ఇండస్ట్రియలిస్ట్ కి అనుసంధానంగా ఉంటూ వివిధ రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు గాని, ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి విధానాల మీద గాని ఒక అనుసంధానంగా ఉంటూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా సూచనలు ఇస్తూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఏపీ ఛాంబర్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలోని యువతి యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే కృషి చేస్తుందో ఆ కృషికి ఏపీ ఛాంబర్స్ వారు తోడుగా ఉంటారని చెప్పేసి మరి మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని పాలసీస్ ఇండస్ట్రీస్ కి, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ కి, లేకపోతే టూరిజం కానివ్వండి, రైతులకు సంబంధించి ఫుడ్ పాలసీ కానివ్వండి, ఇన్ని పాలసీస్ ఒకే సంవత్సరం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన టార్గెట్స్ తో ఏదైతే విజన్ 2047 అన్నారో, విజన్ 2047 ఇప్పుడు 25 years కాకుండా ఆ విజన్ 2047 సాధించడానికి ప్రతి సంవత్సరం ఏం చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ మరి యంత్రాంగాన్ని గేరప్ చేస్తాం కానివ్వండి, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాలో ఒక విజన్ ప్లాన్ తయారు చేయండి.